మా ఇంట్లో పాల మీద మీగడ రోజు కొంచెం కొంచెం తీసి పక్కకి వేస్తే రోజు ఇంత అయిన తర్వాత ఇట్లా నెయ్యి వేస్తాను. ఇదంతా బాగా అంటే అనేది చల్లక మన ఏదో అంటారు అది లేనందుకు ఇట్లా చెంచాతో ఇట్లా అంటున్నా. ఇది అన్న తర్వాత ఇట్లా అనాలి. చాలా టైం పడుతుంది అనడానికి. మిక్సీలో వేస్తారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు, ఇట్లా అనడమే ఇష్టం. చాలా టైం పడుతుంది ఇట్లా అని 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 అని. బటర్ అంటారు చూడు, దీంతో బటర్ కూడా చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే. కాకపోతే నేను ఎక్కువ దేవుని దీపం ముట్టిస్తాను కాబట్టి ఇదే చేస్తాను. చాలా టైం పడుతుంది. ఇట్లా కొన్ని వాటర్ పోసుకుంటా ఇట్లా అంటూ ఉంటే వాటర్ సపరేట్ అయితే నెయ్యి అనేది కొంచెం సైడ్కి అవుతుంది, చూపిస్తుంది చూడండి. ఎన్ని వాటర్ పోస్తే అన్ని మళ్ళీ వస్తాయి. ఇగో ఇది నెయ్యి, ఇది పొయ్యి మీద వేడి చేస్తే నెయ్యి అవుతుంది. చూపిస్తా. మళ్ళీ మంచి నీళ్ళల్లో మళ్ళీ కడుక్కోవాలి. ఇది వేస్టేజ్ అంతా పోగా ఎంత వచ్చింది నాకు వెన్న. ఇది నెయ్యి అవుతుంది. ఇదిగో నెయ్యి ఇలా అవుతుంది. మీడియం సైజు పెట్టాలి పొయ్యి, పెద్దగా పెడితే మళ్ళీ మాడిపోతుంది. మొత్తం దేవుని దీపానికే ముట్టిస్తా. మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు పిల్లలకు చేస్తే ఒకసారి దేవుని దీపానికి వేస్తాను. ఆవు నెయ్యి బయట కొంటే మస్తు పైసలు. మనకు నెయ్యి తయారైంది. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపిన తర్వాత చూపిస్తా. రెడీ అయినా అని సిగ్నల్ ఇస్తుంది మనకి, ఇట్లా బురుగు వచ్చి. తెలియని వాళ్ళకి చెప్తున్నా. అంత వెన్నకు ఇంత నెయ్యి వచ్చిందండి నాకు. ఇందులో వేస్టేజ్ ఇంతే వచ్చింది. మనం చాలాసేపు అనుకుంటే చాలా రాదు, కొంచెమే వస్తుంది వేస్టేజ్. చూడండి ఇంతే, ఇంత నెయ్యి వచ్చింది. మంచి ఆవు నెయ్యి. ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం కదా, అప్పుడు నెల మొత్తం దీపం ముట్టిస్తాను నేను. నెయ్యి నూనె 2 ఒక దగ్గర చేసి ఇంక ముట్టిస్తా. లాస్ట్ రోజు మొత్తం నెయ్యితోటే ముట్టిస్తా. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇట్లాంటి మరెన్నో వీడియోలు చూపిస్తాను నేను. నెయ్యి